హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతిస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మనం మరొక స్ట్రక్చర్ నేర్చుకుందాము. మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? మీరు ఆమెను ఎందుకు రాణిస్తున్నారు? అతడు వారిని ఎందుకు ఆడుకొనిస్తాడు? మీరు ఆమెను ఎందుకు మాట్లాడనిచ్చారు? ఇలాంటి సెంటెన్సెస్ అనేవి వచ్చినప్పుడు మనము ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి స్ట్రక్చర్ అనేది మనం యూజ్ చేయొచ్చో ఈరోజు మనం తెలుసుకుందాము. స్ట్రక్చర్ వచ్చేసి లెట్ అంటే అనుమతించడము, ఏదైనా చేయనివ్వడము. దీని మీద వచ్చే క్వశ్చన్ ఎందుకు చేయనిచ్చారు, ఎందుకు అనుమతించారు అనేది ఇక్కడ మనం ఏ విధంగా మాట్లాడాలి నేర్చుకుందాము. రూల్ అనేది బేస్డ్ ఆన్ ది సెంటెన్స్ని బట్టి మనకి రూల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో చూసుకున్నట్లయితే వై డిడ్, పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి డిడ్ అనేది వస్తుంది. వై అంటే ఎందుకు, వై డిడ్ ప్లస్ సబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట. ప్లస్ లెట్ ప్లస్ నౌన్ ఆర్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. నౌన్ అంటే మనకి ఏదైనా నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము. మీ, అస్, హర్, హిస్, దెమ్, ఇట్, లైక్ దట్ ఇలా వస్తాయి మనకి. లాస్ట్లో వెర్బ్ ఫస్ట్ ఫామ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాము. అండ్ ఇది క్వశ్చన్ కాబట్టి లాస్ట్లో క్వశ్చన్ మార్క్తో మనం ఎండ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు దీన్ని ఎందుకు జరగనిచ్చారు? వై డిడ్ యూ లెట్ దిస్ హ్యాపెన్? మీరు దీనిని ఎందుకు జరగనిచ్చారు? వై డిడ్ యూ లెట్ దిస్ హ్యాపెన్? మీరు అతన్ని ఎందుకు లోపలికి రానిచ్చారు? వై డిడ్ యూ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్? మీరు అతన్ని ఎందుకు లోపలికి రానిచ్చారు? వై డిడ్ యూ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్? మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? వై డిడ్ యూ లెట్ హిమ్ గో? వై డిడ్ యూ లెట్ హిమ్ గో? ఇక్కడ చూడండి, వై డిడ్ యూజ్ చేసాము. సబ్జెక్ట్ కింద నేను యూ అనేది తీసుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి హిమ్ అనేది నేను తీసుకున్నాను. మీరు ఆమెను ఎందుకు మాట్లాడనిచ్చారు? వై డిడ్ యూ లెట్ హెర్ టాక్? మీరు ఆమెను ఎందుకు మాట్లాడనిచ్చారు? వై డిడ్ యూ లెట్ హెర్ టాక్? మీరు ఆమెను ఇక్కడ ఎందుకు కూర్చోనిచ్చారు? వై డిడ్ యూ లెట్ హెర్ సిట్ హియర్? మీరు ఆమెను ఎందుకు ఇక్కడ కూర్చోనిచ్చారు? వై డిడ్ యూ లెట్ హెర్ సిట్ హియర్? మీరు ఆమెను ఇది ఎందుకు చేయనిచ్చారు? వై డిడ్ యూ లెట్ హెర్ డూ ఇట్? మీరు ఆమెను ఇది ఎందుకు చేయనిచ్చారు? వై డిడ్ యూ లెట్ హెర్ డూ ఇట్? ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కింద హెర్ అనేది యూజ్ చేసుకున్నాను. మీరు ఏదైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఆమెని, అతన్ని, వారిని, నన్ను, మమ్మల్ని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. నువ్వు అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చావు? వై డిడ్ యూ లెట్ హిమ్ గో? వై డిడ్ యూ లెట్ హిమ్ గో? అతడు వారిని ఎందుకు వెళ్ళనిచ్చాడు? ఇక్కడ చూడండి, నేను సబ్జెక్ట్ మార్చాను, హీ అనేది పెట్టుకున్నాను. అతడు వారిని ఎందుకు వెళ్ళనిచ్చాడు? వై డిడ్ హీ లెట్ దెమ్ గో? ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది వారిని అని తీసుకున్నాను. వై డిడ్ హీ లెట్ దెమ్ గో? ఆమె నన్ను ఎందుకు వెళ్ళనిచ్చింది? వై డిడ్ షీ లెట్ మీ గో? ఆమె నన్ను ఎందుకు వెళ్ళనిచ్చింది? వై డిడ్ షీ లెట్ మీ గో? నెక్స్ట్ మనం చూస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా మాట్లాడాలో చూద్దాము. ఇక్కడ పాస్ట్ టెన్స్లో లైక్ డిడ్ ప్లేస్లో మనకి యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. ఆ తర్వాత లెట్ తర్వాత ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. మిగతాదంతా సేమ్. డిడ్ ప్లేస్లో యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. లెట్ తర్వాత ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా రూల్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ అని యూజ్ చేస్తాము. వి, దే, యూ వచ్చినప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిస్తున్నారు? వై ఆర్ యూ లెటింగ్ హిమ్ గో? మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిస్తున్నారు? వై ఆర్ యూ లెటింగ్ హిమ్ గో? ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్లో మనం మీరు అతన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు అని నేర్చుకున్నాము.
ఇక్కడ అతన్ని ఎందుకు వెళ్ళనిస్తున్నారు? అక్కడ మనం వై డిడ్ యూ లెట్ హిమ్ గో అని నేర్చుకున్నాము. ఇక్కడ వై ఆర్ యూ లెటింగ్ హిమ్ గో అని నేర్చుకున్నాం. మీరు వాళ్ళని ఎందుకు ఆడుకొనిస్తున్నారు? వై ఆర్ యూ లెటింగ్ దెమ్ ప్లే? మీరు వాళ్ళని ఎందుకు ఆడుకొనిస్తున్నారు? వై ఆర్ యూ లెటింగ్ దెమ్ ప్లే? మీరు ఆమెను ఎందుకు రానిస్తున్నారు? వై ఆర్ యూ లెటింగ్ హెర్ కమ్? మీరు ఆమెను ఎందుకు రానిస్తున్నారు? వై ఆర్ యూ లెటింగ్ హెర్ కమ్? ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చూస్తే వై ప్లస్ డూ ఆర్ డస్ అనేది మనకి సింపుల్ ప్రజెంట్లో వస్తుంది. పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ అనేది వస్తుంది. మిగతాది సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. అంటే పాస్ట్ టెన్స్లో ఎలా రాస్తామో మిగతాదంతా సేమ్గానే రాస్తాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకొకటి ఉంది. హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే డస్ అనేది వస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో డూ అనేది వస్తుంది. నువ్వు అతన్ని ఎందుకు వెళ్ళనిస్తావు? వై డు యూ లెట్ హిమ్ గో? నువ్వు అతన్ని ఎందుకు వెళ్ళనిస్తావు? వై డు యూ లెట్ హిమ్ గో? అతడు వారిని ఎందుకు ఆడుకొనిస్తాడు? వై డస్ హీ లెట్ హిమ్ ప్లే? వై డస్ హీ లెట్ హిమ్ ప్లే? వారు వాడిని ఎందుకు రానిస్తారు? వై డూ దే లెట్ హిమ్ కమ్? వారు వాడిని ఎందుకు రానిస్తారు? వై డూ దే లెట్ హిమ్ కమ్? ఈ విధంగా మనం మాట్లాడవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయడానికి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను. నువ్వు వాడిని సినిమాకి ఎందుకు వెళ్ళనిచ్చావు? వారు ఆమెను ఎందుకు పంపిస్తున్నారు? ఈ 2 క్వశ్చన్స్కి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్రశాంతిస్ లిటిల్ వరల్డ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.